జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. హర్యానా అసెంబ్లీకు మరొక 2-3 నెలల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్నమాట. హర్యానా ప్రభుత్వ పదవీకాలం ఈ నవంబర్లో 3వ తారీఖుతో ముగుస్తుంది. అంటే నవంబర్లోనే హర్యానాకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. ప్రస్తుతం హర్యానా రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పాలిస్తుంది. హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకులు నయాబ్ సింగ్ సైని ఆయనైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 46 అనమాట. అంటే 90లో అంటే ఎంత, 45 కదా, సగం అంటే ఇంకొకటి ఎక్కువ వేసుకుంటే 46 అనమాట. అంటే ఏ పార్టీకి అయితే 46 అసెంబ్లీ సీట్లు వస్తాయో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నమాట. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వద్ద 43 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. బీజేపీ తన మిత్రపక్షాలతో కలుపుకొని హర్యానాలో ప్రస్తుతం అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తుంది. ప్రస్తుతం ఇక మొన్న ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల విషయానికి అయితే వద్దాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు 46.11% ఓట్ షేర్ అయితే సాధించింది భారతీయ జనతా పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 43.67% ఓట్ షేర్ని అయితే సాధించింది. మిగిలిన ఓట్లను వివిధ పార్టీలు అయితే పంచుకున్నాయి. అంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు అనుకున్న సీట్లు రాకపోయినప్పటికి కూడా ఓట్ల శాతం బాగానే వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తాను. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హర్యానాలో ఉన్న మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్ లేక వచ్చింది. అంటే హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 44 నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పటికే బలంగా ఉన్నదన్నమాట. ఇక హర్యానా అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 46 అని చెప్పుకున్నాం కదా. అంటే హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మళ్ళీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేదానికంటే ఇంకొక 2 సీట్లు అయితే ఎక్కువ అవసరం అవుతాయి. అందుకే వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరొక 2 ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా అయితే పోటీ చేస్తుంది. తద్వారా ఏంటంటే బీజేపీ కనీసం 7% ఓట్లు అదనంగా వచ్చే అవకాశం ఉండాలి. అంటే ఇంతకుముందు 44 సీట్లు ఉన్నాయి కదా, దానికి తోడు ఏంటంటే ఇంకొక 7 సీట్లు కలుపుకుంటే ఒక 51. అంటే వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 51% ఓట్లను సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నిజానికి ఈసారి హర్యానా ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తుంది. మనకు తెలిసిందే కదా, ఎవరు ఈ 54 ఏళ్ళ యువనేత, ఎవరు హింసించే రాజు పులికేసి అని ఉన్నాడు కదా, 24 రాజు పులికేసి, ఈయన వచ్చేసి ఈయన పూట గడుపుతుంది, వీళ్ళ కుటుంబము వీళ్ళ పార్టీ పూట గడుపుతుంది వచ్చేసి అబద్ధ ప్రచారాలతోనే. మళ్ళీ ఏంటంటే అమ్మా నాయన ఈసారి మేము వచ్చేది మేమే అధికారం లేకని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే పరిస్థితి అక్కడ భిన్నంగా ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా. ఈసారి హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ఏలా డప్పు కొట్టుకుంటా డబ్బుచ్చుకోమని చెప్పేసి డంకా బజాయని చెప్తా ఉన్నారు. కానీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అంత ఈజీ అయితే కాదు. పైగా ఏంటంటే హర్యానా ముఖ్యమంత్రి ఈ నయాబ్ సింగ్ సైని ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలాగా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. పరిపాలన మీద చాలాగా పూర్తి స్థాయిలో పట్టయితే సాధించారు. ఈ మధ్య అత్యంత కీలకమైనటువంటి ఈ లాడ్లీ బెహన్ యోజన అని చెప్పేసి ఒకటి ఉండాలి. ఆ పథకాన్ని కూడా ఇంతకుముందు ఇది మధ్యప్రదేశ్లో ఉంది, దాన్ని ఇప్పుడు ఈ హర్యానాలో కూడా ఇంప్లిమెంట్ చేసినారు. దీంతో రోజులు మారే కొద్దీ బీజేపీ బలం పెరుగుతూ వస్తుంది. కొందరు విశ్లేషకుల అంచనా ప్రకారం హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ కూటమికి అయితే 51 స్థానాలు వచ్చే అవకాశం స్పష్టంగా ఉండదంట. అయితే ఏం జరుగుతుందో ఫలితాలు వచ్చేదాకా చెప్పలేని పరిస్థితి నెలకొండది. కానీ నేనైతే ఒక మాట చెప్తున్నాయా, మీరు ప్రస్తుతం చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అట్లాగే ఈరోజు మనం ఒక న్యూస్ చెప్పుకున్నాం, మహారాష్ట్రలో కూడా ఏం జరిగింది, నాసిక్లో, ఇట్లాంటివి మనం కొన్ని న్యూస్ చెప్పుకున్నాం. ఉత్తరప్రదేశ్లో ఇదే విధంగా ప్రలోభాలకు గురి చేసి మేము సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాము, అంటే నెలకు ₹8,500 ఇస్తామని చెప్పేసి ఇంత పొడుగు అట్టముక్కలన్నీ కొట్టిపెట్టి మొత్తం అందరినీ ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని భారతీయ జనతా పార్టీ కంటే ఈ సమాజ్వాదీ పార్టీకి అయితే ఓట్లు ఎక్కువ వేయించుకున్నారు. ఎంతమందికి ఇచ్చారు ఆలోచన చేసుకోవాలా. కొంతమంది చెప్తారు ఒక మాట ఏంటంటే మీరు తెలుగులో చెప్తారు, ఏది ఆండేవాళ్ళకి హిందీలో ఉండేవాళ్ళకి అర్థం కాదు కదా అని చెప్పి కొంతమంది చెప్తారు. దీని ద్వారా నేను ఒక మాట చెప్తున్నా, मेरे भाइयों और बहनों जरा सा सोचिए, अभी उत्तर प्रदेश में बोला था ना राहुल गांधी ने, क्या है कि 1 साल में 1 लाख दूंगा बोल के, मतलब 1 महीना में 8,500 दे दूंगा बोल के बोला था उन्हें.
अभी कितने लोगों को 8,500 दिया था, एक बार जरा सा सोचिए, अभी तक कितना लोगों के दिया। अभी आप लोगों ने उन लोगों के बात अब तक भी यकीन किया तो जरा सोचिए आप लोगों का क्या होगा। सोचा है क्या मेरे बात ने? इसीलिए मैं बोल रहा हूँ कांग्रेस को वोट मत देना। अगर उन लोगों को वोट दिएगा तो एक बार उत्तर प्रदेश लोगों से पूछिए वहाँ उसका ख्याल क्या हुआ। जस्ट यही बात मैं बोल रहा हूँ, आप लोगों ने जरा सा यकीन कीजिए वहाँ क्या हुआ, आप लोगों का इधर भी क्या होगा। జస్ట్ ఏదో మేము బోల్నా చేస్తాం। ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా। అట్లాగే మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి। అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ సపోర్ట్ చేయండి। జై శ్రీరామ్।